హలో నమస్తే, నేను అశోక్. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారంగా మారుతున్నాయి. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి దేవస్థానము అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, తిరుమలకు సంబంధించినటువంటి దేవాలయాలను నిర్మిస్తూ ఉంటుంది. దళిత వాడల్లో కూడా ఈసారి దేవాలయాలు నిర్మించాలని చెప్పేసి టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ అంశానికి సంబంధించి నిన్న షర్మిల ఒక ట్వీట్ చేస్తూ వచ్చారు తన ఎక్స్ ఖాతాలో. ఆమె చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, తిరుమలకు సంబంధించి టీటీడీ ఆలయాలు ఏదైతే మీరు కడుతూ వస్తున్నారో అవన్నీ కూడా దళితుల వాడల్లో కట్టాల్సినటువంటి అవసరం ఏంటి? ఇది ఆర్ఎస్ఎస్ భావజాలంగా ఉంది, పూర్తిగా ఇది ఆర్ఎస్ఎస్ రాజకీయం అంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ దుమారంగా మారుతూ వచ్చాయి. ఇప్పటికే బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఒక పెద్ద యుద్ధం నడుస్తుంది. కాంగ్రెస్ని చూసుకున్నా లేదంటే ఇటు బీజేపీని చూసుకున్నా కూడా సైద్ధాంతికంగా రెండు విభేదాలతో ఉండేటువంటి పార్టీలు. ఎక్కువగా బీజేపీ హిందుత్వాన్ని ప్రోత్సహిస్తూ వస్తుంది, కాంగ్రెస్ మాత్రము సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటూ వస్తుంది. హిందుత్వానికి సంబంధించిన అంశాల మీద కావచ్చు, అలాగే మిగతా అంశాలకు కూడా వాళ్ళందరూ కూడా సెక్యులరిజాన్ని మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ అంశాలకు సంబంధించి నిన్న ఏపీ పీసీసీ అధ్యక్షుడు షర్మిల గారు చేసినటువంటి ఆ ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారంగా మారుతుంది. ఇప్పటికే హిందువుల ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటూ వచ్చింది. హిందువులకు సంబంధించిన ఓట్ బ్యాంక్ను దూరం చేసుకుంటూ వచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ వైసీపీ పార్టీకి సంబంధించి చూసుకున్నా లేదంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకున్నా, ఏ పార్టీకి చూసుకున్నా కూడా వీళ్ళిద్దరినీ కూడా హిందువులకు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రొజెక్షన్ చేసుకుంటూ వచ్చినాయి ఈ కూటమి పార్టీలు. అటు టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, ఈ మూడు పార్టీలు కూడా వైసీపీ పార్టీని గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి మాటలేంటి, వీళ్ళందరూ కూడా క్రిస్టియానిటీని ఎక్కువగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈవెన్ తిరుమలలో కూడా తిరుపతికి సంబంధించి అక్కడ కూడా క్రిస్టియానిటీని ప్రోత్సహించి వస్తున్నారు, మత మార్పుని ప్రోత్సహించి వస్తున్నారు. తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇప్పటికి కూడా అన్యమతస్తులు అక్కడ ఉన్నారంటూ కూడా పదే ప్రచారం జరుగుతుంది. సరే, దానికి సంబంధించి కొంతమంది అన్యమతస్తుల్ని ప్రభుత్వం గుర్తిస్తూ వచ్చింది. టీటీడీ అధికారులు కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా వేరే శాఖలకు బదిలీ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళ ఉద్యోగాలను తీయమన్నారు కానీ వేరే శాఖలకు బదిలీ చేస్తాము, మీరు అందరికి కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. హిందూ టెంపుల్స్కి సంబంధించి అక్కడ హిందువులు మాత్రమే పనిచేయాలని చెప్పేసి ఒక రూల్ ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతూ వస్తుంది. ఈవెన్ తిరుమలకి సంబంధించి ఎంతో ప్రాచుర్యం కలిగినటువంటి దేవాలయం కావచ్చు, లేదంటే దానికి సంబంధించి అక్కడ పాటించేటువంటి కొన్ని ఆధ్యాత్మిక సంబంధించిన అంశాలు కావచ్చు, వాటన్నీ కూడా హిందువులకు సంబంధించి మాత్రమే చేయాలనేది ఒక చర్చ. అది ఎప్పుడు కూడా కంటిన్యూగా జరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు షర్మిల చేసినటువంటి ఈ వ్యాఖ్యలు టీటీడీ ఆధ్వర్యంలో దళిత వాడలకు సంబంధించి అక్కడ తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ఆలయ నమూనాలకు సంబంధించి ఆలయాన్ని కట్టాలని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆమె వ్యతిరేకించడాన్ని, దాంట్లో అక్కడ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి వ్యతిరేకించడానికి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే తప్పుపడుతూ వస్తున్నారు. షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఏపీపీసీసీ కమిటీకి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతూ వచ్చింది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్య ఠాకూర్ పాల్గొంటూ వచ్చారు. అయితే షర్మిల గారు అయితే పార్టిసిపేట్ చేయలేదు, కానీ ఈ అంశానికి సంబంధించి మిగతా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు అలాగే కొంతమంది కీలక వ్యక్తులందరూ కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. అయితే వాళ్ళందరూ కూడా మాణిక్య ఠాకూర్ చెప్పింది ఏంటంటే, షర్మిల చేసినటువంటి రాజకీయం అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తూ వచ్చింది. ఇప్పటికే మనకు ఉన్నటువంటి హిందూ ఓట్ బ్యాంక్ అంతా కూడా కొద్దిగా దూరం వెళ్తూ ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతుకుతుందా లేదా అనేటువంటి ఒక చర్చే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా, ఉన్నటువంటి వర్గాలను కూడా, ఉన్నటువంటి మతాలకు సంబంధించిన ఓట్లను కూడా ఎందుకు షర్మిల చేసేటువంటి వ్యాఖ్యల వల్ల మనం లూజ్ అవ్వాలి? ఇప్పటికే ఆమె మీద, ఆమె కుటుంబం మీద, ఆయన భర్త మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి కదా. వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు, క్రిస్టియానిటీ ప్రమోట్ చేస్తూ ఉంటారు, దానికి సంబంధించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటికి సంబంధించి అనిల్, షర్మిల భర్తగా ఉన్నటువంటి అనిల్ కూడా ఆయన పెద్ద వక్త, ఆయన కూడా పాస్టర్గా చాలా ప్రముఖుడిగా ఉంటూ వచ్చారు. సో ఇలాంటి వాటిలో పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు షర్మిల గారు ఇలాంటి ట్వీట్ని చేశారనేదే పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అంటే బీజేపీని టార్గెట్ చేసి ఆమె చేశారా, లేదంటే కావాలని చెప్పేసి ఇక్కడ టీడీపీ పార్టీలో లేదంటే వైసీపీ పార్టీనో డ్యామేజ్ చేయడానికి చేశారనేది అర్థం కావడం లేదు. ఇక్కడ టీడీపీ పార్టీకి అయితే ఖచ్చితంగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మూడు పార్టీలు కూటమిగా ఉన్నారు. అసలు అక్కడ టీటీడీకి సంబంధించిన నిర్ణయం తీసుకుందే వాళ్ళకి సంబంధించిన వ్యక్తి. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎవరు షర్మిలని ఎవరు ఇంపాక్ట్ చేశారు అలాంటి ట్వీట్ చేయడానికి, లేదా ఆమె ఎవరిని బదనాం చేయడానికి, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి అలాంటి కామెంట్ చేసుకుంటూ వచ్చింది? షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఒక విధంగా సంచలనానికి దారి తీసేటువంటి వ్యాఖ్యలే. అది నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేసినా, లేదంటే ఇంకో మీడియా ప్రొజెక్ట్ చేసినా, బీజేపీకి సంబంధించిన మీడియా దీన్ని సీరియస్గా తీసుకుంటే రాహుల్ గాంధీ సైతం ఈ ఇష్యూకి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది.
అంత పెద్ద ఎత్తున దాని స్థాయిలో తీవ్రత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది కానీ ఇది నేషనల్ లెవెల్ వరకు వెళ్ళలేదు. మరోపక్క బీహార్కి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి, నెక్స్ట్ ఇయర్లో తమిళనాడుకి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఎక్కువగా హిందుత్వాన్ని ప్రోత్సహించేటువంటి ఇలాంటి స్టేట్స్లో మీరు ఇలాంటి రాజకీయాన్ని తీసుకొస్తే మీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఒక మహిళ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేవి కావా? అసలు అది కాంగ్రెస్ ఎజెండానా, షర్మిల గారి ఎజెండానా? కాంగ్రెస్ ఎజెండా అయితే ఖచ్చితంగా అయి ఉండదు. ఎందుకంటే హిందూ ఓట్ బ్యాంక్ని దూరం చేసుకోవడానికో, హిందువులకు సంబంధించిన ఓట్లని వద్దు అనుకోవడానికో కాంగ్రెస్ పార్టీ అలాంటి సాహసం అయితే చేయదు. కానీ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా ఆవిడ అలాంటి వ్యాఖ్యలు చేశారా? ఇప్పుడు ఇదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని హ్యూమిలేట్ చేయడానికో, జగన్మోహన్ రెడ్డి తగ్గించడానికో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా రాజకీయం చేశారా? ఇవి కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. సో ఏదైతే నేను షర్మిల గారు చేసినటువంటి ట్వీట్ ఉందో దాని మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మాణిక్యం ఠాకూర్ కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ వచ్చాము. ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంటూ ప్రతిపక్ష పార్టీని విమర్శించకుండా అధికార పార్టీని విమర్శిస్తే ఎంతో కొంత ఓట్ బ్యాంకు, దానికి సంబంధించిన అడ్వాంటేజు, కనీసం ఒక పార్టీ తరపున ఒక అధ్యక్షురాలు మా కోసం పోరాటం చేస్తున్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటూ ఉంటారు. అవేమి జరగకుండా పదే పదే ప్రభుత్వాన్ని విమర్శించకుండా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడము, జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా షర్మిల రాజకీయం చేయడాన్ని ఇప్పటికే జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కొత్తగా టీటీడీ విషయంలో షర్మిల ఏలు పెట్టి అక్కడ టీటీడీ ఆలయాలని దళిత వార్డులను నిర్మిస్తామంటే మీది ఆర్ఎస్ఎస్ భావజాలము, మీది బీజేపీ పార్టీ అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మనకి రాజకీయంగా సైద్ధాంతికంగా ఓట్ల పరంగా కూడా నష్టం చేసే వ్యవహారం ఉందంటే కూడా కాంగ్రెస్ సీనియర్లు అందరూ కూడా ఇప్పుడు బగ్గుమంటూ ఉన్నారు. చాలామంది కాంగ్రెస్ సీనియర్లు అసలు షర్మిల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. స్టార్టింగ్లో ఎంతో కొంత సరే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమె రాజకీయం చేస్తారు, ఇక్కడ ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా అప్డేట్ అయ్యే పరిస్థితి వస్తుంది, ఎంతో కొంత ఓట్ బ్యాంక్ని క్లెయిమ్ చేసుకునే ఇష్యూ ఉంటుందని చెప్పేసి వాళ్ళందరూ భావిస్తూ వచ్చారు. కానీ ఆమె ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ రాజకీయం కన్నా, వ్యక్తిగత రాజకీయం కన్నా కేవలం వాళ్ళ అన్నను టార్గెట్ చేయడానికి, వాళ్ళ అన్న మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి అంటారా, లేదంటే వాళ్ళ అన్నని టార్గెట్ చేయడానికి విమర్శల కోసము ఒక పదవి కావాలి కాబట్టి ఆ పదవిని కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకున్నారనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది. వాటన్నిటికి సంబంధించి కూడా వెళ్ళిపోయినటువంటి కాంగ్రెస్ నేతలు, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామాలు చేసి వేరే పార్టీలో చేరినటువంటి నేతలందరూ కూడా షర్మిలని విభేదిస్తూ, షర్మిలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడుతూ వచ్చినటువంటి వ్యక్తులే. సో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని విభేదిస్తూ వచ్చారు, షర్మిలను విభేదిస్తూ వచ్చారు. సో ఇప్పుడు షర్మిల చేసినటువంటి ఈ వ్యాఖ్యల వల్ల మరింత మంది కాంగ్రెస్ నేతలు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంటుంది. వాటన్నిటికి కారణంగా కూడా మళ్ళీ షర్మిల గారినే చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు షర్మిల తన సొంత ఎజెండాతో రాజకీయం చేస్తున్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ కోసం రాజకీయం చేస్తున్నారా తెలియదు. కానీ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. టీటీడీ ఇష్యూలో అనవసరంగా షర్మిల ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇష్యూని నెత్తికెత్తుకున్నారా, దానివల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్ర స్థాయిగా నష్టం జరిగే అవకాశం ఉందంటూ కూడా అందరూ భావిస్తూ వస్తున్నారు.